ఉన్నవి ఈ లోకంలో ఉన్నటువంటి ఏవి స్థిరమైన నిజమైన ఆశీర్వాదములు ఎంతమాత్రము కావండి. ఈ లోకంలో ఉన్నటువంటి ధనధాన్యాలు, సంపదలు ఇవన్నీ అస్థిరమైనవి, నిజమైన ఆశీర్వాదము కాదు. మరి నిజమైన ఆశీర్వాదము ఏమిటి? ఒక మనుష్యుడు పరలోక రాజ్యమును చేరుకొనుట, పరలోక రాజ్యములో సదాకాలము ఉండుట నిజమైన ఆశీర్వాదము. మీరు ఎరుగుతారా? కాబట్టి ఈ ఆశీర్వాదమును మీరు పొందుకున్నారా? ఈ లోకములో మనవి ఎన్నెన్ని సంపాదించినా అవేవి మరి స్థిరస్థాయిగా మనతో ఉండేటువంటి ఆశీర్వాదాలు కావు, ఆత్మకు శాంతిని సమకూర్చేవి కాదు. కాబట్టి యేసుక్రీస్తు మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి ఆయన చేసినటువంటి పుణ్యయాగము ద్వారా విశ్వాసం ఉంచి ప్రతి మనుషుడును నిజమైన ఆశీర్వాదమునకు వారసుడవుతున్నాడు. అదే ఆత్మకు శాంతి, పరలోకానికి వారసుడవుతున్నాడు. కాబట్టి మీ హృదయములలో యేసుక్రీస్తుకు స్థానం ఇవ్వండి. ఆయన ద్వారా నిజమైనటువంటి ఉపకారమును అనగా పరలోక రాజ్యమును పొందుకునండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.